దేవుడు మన సృష్టికర్త అండి. మనల్ని గురించి మొత్తం ఎరిగిన దేవుడు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, భూమి పునాది వేయబడతానికి ముందే గొర్రెపిల్ల రక్తము చిందించబడింది. అదే సమయంలో ఆదిలోనే అంతం ఎరిగిన దేవుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? మీరు ఎందుకు హల్లెలూయా చెప్పారంటే, మీ జీవితం మీరు జన్మించిన దినాన్నే మీరు చచ్చే రోజు చూశాడంట దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈ రోజు ఉన్నదాన్ని బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే, దేవా నా అంతం నీకు తెలిసిన దేవుడు అయ్యా. నేను అనుకుంటా, యోబు అంత వేదన దుఃఖం ఆ వ్యాధిలో గోక్కుంటూ ఆ పురుగులతో, అది ఏంటి కుష్ఠరోగం లాంటి వ్యాధి అంటారు, అది ఏ వ్యాధో తెలియదు, కానీ ఆయన గోక్కుంటూ వ్యాధితో పడుంటే దేవునికి ఆయన అంతం తెలీదా? ఆయన అంతం తెలీదా? ఆయన ఎలాగ మరలా ఆనందంతో దేవా నువ్వు గొప్ప దేవుడు స్తుతించిపోతున్నాడో తెలీదా? ఈరోజు మనం అనుకుంటాం, మన బాధను చూసి దేవుడు ఏం మౌనంగా ఉన్నాడంటే దేవుడు అనుకుంటాడు, నువ్వు దీని తర్వాత నన్ను ఎలా స్తుతించిపోతున్నావు నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా నేను పట్టించుకోనులే. అర్థమవుతుందా అండి? బికాజ్ అవర్ గాడ్ రియలీ నోస్ ఎవ్రీథింగ్. అన్నీ ఎరిగిన దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు ఎట్టు వెళ్తే ఆ గమ్యంలో షైన్ అవుతావు, అలాగ ఆశీర్వదించబడతావు. అంటే కొంతమంది అంటారు, దేవుడికి నేను ముందే చచ్చిపోతాను, నేను ముందే పాడైపోతాను, తెలుసు కదా, మరలా ఎందుకు ఆయన వాక్ నాకు తెలియజేస్తాం? దేవుని వాకు ఎప్పుడు రెండు అంశాల పైన ఉంటుందండి బేస్ చేసి మన జీవితంలో ఆయన చిత్తము. ఒకటి ఏంటంటే, దేవుడు మనల్ని ఏది నువ్వు ఇదే తలరాత అని రాసి పెట్టడు. యేసు ప్రభుని అప్పగించబోయేది యూదా ఇస్కరియోతు అని తెలిసి కూడా మరలా ఎందుకు ఆయన తీసుకున్నాడు? ఎందుకు ఆయన తీసుకున్నాడు? మనం తప్పు చేస్తామని తెలిసి కూడా, మనం పాపం చేస్తామని తెలిసి కూడా దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు? మనం ఎక్కడో ఒక చోట చేయకూడని తప్పు చేస్తామని తెలిసి కూడా, ఆయన నామానికి అవమానం తెస్తామని తెలిసి కూడా ఎందుకు మనకి ఇంకా అవకాశం ఇచ్చాడు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్, గాడ్ ఆల్వేస్ గివ్స్ చాయిస్. మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా రాశారా స్కూల్ ఎగ్జామ్లు? ఎలాగ ఉంటాయి? చాలామందికి ఎస్ఏలు రాయాలంటే ఈ ఇరిటేషన్, కానీ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, టిక్కులు కొట్టుకుని వెళ్ళిపోతాం. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా మారిపోయింది. వాళ్ళ సొంతంగా రాసేది ఏమంటారు, కానీ చూస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇది టిక్కు కొట్టి, ఇది టిక్కు కొట్టి, ఇది టిక్కు కొట్టు అంటే చదివినోడికి అది చదివింది కనిపిస్తే చాలు టిక్కు కొట్టుకుని వెళ్ళిపోతాడు. వివరించి రాయమంటే కష్టం. దేవుడు కూడా అదే ఇచ్చాడు. ఎందుకంటే తినవద్దన్న పొలం తిన్న రోజున నువ్వేంటి మంచి చెడు నువ్వు తెలుసుకుంటానన్నావు, నీవు కోరేవది. వద్దయ్యా తిన్న రోజున చస్తారయ్యా, ఇది తింటే మీరు దేవుడిలాగా అయిపోతారు, అపవాది చెప్పిన అబద్ధం. అపవాది ఏం చెప్పాడు? మీరు తింటే దేవుడిలాగా అయిపోతారు. దేవుడు తెలుసు ఏది మంచి చెడు, ఆయన కరెక్ట్గా చూసి చేయగలుగుతారు. వీరు తిన్న రోజున అయ్యారా లేదా? అయ్యారు. వీళ్ళు అనుకున్నారు ఆయనలాగా మహిమలోకి వెళ్తారు అనుకున్నారు. నో, పని పడింది. అపవాది ట్రాప్ పెట్టి లాక్ చేశాడు. నువ్వు ఎప్పటికీ మంచి నిర్ణయాలు, దేవుని లాంటి నిర్ణయాలు చేయలేవో, అదేదో నువ్వు చేసుకుంటా నువ్వు దేవునిలాగా అయిపోతావు నిర్ణయించుకో, నువ్వు నా వల్ల పడతావు. ఈరోజు మానవులు మనమంతటా మనం మంచి నిర్ణయాలు చేయగలుగుతాం అనుకుంటున్నామండి. మనంతటా మనం బయటికి పడదాం అనుకుంటున్నామండి. మనంతటా మనం మంచి పేరు తెచ్చుకోదాం అనుకుంటున్నామండి. మనంతటా మనం ఆశీర్వదించబడదాం అనుకుంటున్నామండి. మన భాగం ఎంతో ఉంది, కానీ మనంతటా మనం ఏది చేయలేము. అది కేవలం ఆయన కృప కనికరముల ద్వారా మాత్రమే మన జీవితంలో జరుగుతుందండి. ఈరోజు మన జీవితంలో నమ్మాలి, దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన కార్యములు ఘనమైనవి. ఆయన చేయనప్పుడు, ఆయన మనకి తెలియజేయనప్పుడు ఆయన ఏంటంటే అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఇలాగ మరణించాల్సి ఉంది, కానీ నా కృపని నువ్వు అంగీకరించి, నేను నీ పట్ల ఉద్దేశించిన మేలుని గ్రహించుకుని, నీ మనస్సు మార్చుకుని, నీవు నా చిత్తంలోకి వచ్చి ఆ కీడు నుండి తప్పించుకుంటావేమో. అందుకనే దేవుడు మనకి ఇంకా సమయాన్ని, కాలాన్ని, కృపని అధికంగా ఇస్తున్నాడండి. అందుకని దేవుని వాక్యంలో తెలియజేయబడింది, ఎక్కడైతే పాపం విస్తరించబడుతుందో అక్కడ కృప అధికంగా విస్తరించబడుతుందంట. ఎందుకంటే పాపి ఉన్నదప్పుడు పోయి చావండ్రా అంటలేదు, కానీ నువ్వు పాపివి, నువ్వు బాగుపడటానికి నేను కృపను అధికంగా ఇస్తున్నాను. ఏ ఒక్కరు మరణించడం నాకు ఇష్టం లేదు,
మేబీ యూ కెన్ లిసన్ టు మీ, మేబీ యూ కెన్ చూస్ మై ఆప్షన్. ఈరోజు మన జీవితంలో మనం చేసిన తప్పులన్నీ ఎవరైనా చెప్పగలరా అండి? దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేశాను, తప్పు అయిపోయిందని ఎవరు చెప్పగలరా? నో. ఎంతమంది మనం చేసిన నిర్ణయాలు బట్టి తప్పుడు నిర్ణయాలు చేసాం? నేను చేశాను చాలా తప్పులు, మీరు కూడా చేతులుతున్నారు. బట్ ట్రూ. బట్ నమ్మదగిన దేవుడు ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే, మనము తప్పుడు నిర్ణయాలు చేసినను, మనము అనవసరమైన కార్యములు చేసినను, మనము చేయకూడని పని చేసినను, ఆ కీడుని మేలుగా మార్చే దేవుడు మనకున్నాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? బైబిల్లో ఒక ఉదాహరణ నాకు గుర్తొస్తుంది, చెప్పాలనిపిస్తుంది. దావీదు తన జీవితంలో 2 ముఖ్యమైన తప్పులు చేశాడు. ఒకటేంటి? బెత్షెబా, ఉరియా భార్య. రెండోది తెలీదా? ఆయన లేచి ఆయన ఆర్మీ ఎంత ఉందో సంఖ్య చూడమంటాడు. ఎప్పుడైతే ఆయన నెంబర్ గేమ్ స్టార్ట్ చేస్తాడో దేవుని కోపం రగులుకుంది. నా బలము నా ఆర్మీ అన్న రీతిగా కౌంట్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతమంది ఉన్నారు అని లెక్కేసేటప్పటికి దేవుని కోపం రగులుకుని తెగులు ప్రారంభించబడి, తెగులు రగులుకుని వారి ఇశ్రాయేలీయులు ఒకరి తర్వాత మరణిస్తూ ఉంటారు. దేవుడు ఆ సమయంలో దావీదుకి చాయిస్ ఇస్తాడు. ఏమిస్తాడు? చాయిస్. నేను ఇందా నుంచి చెప్తాను, దేవుడు అవకాశాన్ని ఇస్తాడని. చాయిస్ ఏంటి? ఆ చాయిస్, నిన్ను సమర్పించుకుంటావా, నిన్ను హాని చేయమంటావా, నిన్ను కొట్టమంటావా, లేకపోతే వీళ్ళందరిని చంపేయమంటావా? కానీ న్యాయవంతుడు మంచి వ్యక్తి దావీదు ఏమంటాడు? నేను నీ చేతుల్లో పడతానయ్యా, నన్ను తేల్చుకో, ఏదన్నా వారిని వదిలే పాపం. మనమైతే ఏమంటాం? నన్ను బ్రతికించే చాలు, వాళ్ళందరూ చచ్చిపోయినా పర్వాలేదు, మా ఇంటోళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మా బంధువులు, మా మిత్రులు అందరూ పోనే, నేను ఒక్కని బ్రతుకుతే చాలు, హల్లెలూయా స్తోత్రం. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నేను నీ చేతుల్లో అప్పచెప్పుకుంటా, అది ఎంతైనా మంచిదే, మేలే. నీ చేతుల్లో అప్పగించుకున్న తర్వాత నువ్వు కొట్టినా చంపినా పర్వాలేదయ్యా, అది నీ చేతుల్లోనే, నేను చేసింది తప్పు అని సమర్పించుకుంటాడు. నేను ఎందుకు ఇదంతా వివరిస్తున్నానో చూడండి. దేవుడి కీడుని మేలుగా మారుస్తాడన్న దానికి సాదృశ్యంగా చెప్తున్నా. దేవుడి వాక్ వస్తుంది ఏమని? నువ్వు వెళ్ళి అక్కడున్న ద థ్రెషింగ్ ఫ్లోర్, జెబూసైట్స్ థ్రెషింగ్ ఫ్లోర్, యెబోనీలో థ్రెషింగ్ ఫ్లోర్, ఆ స్థలంలోకి వెళ్ళి బలిపీఠాన్ని కట్టి అర్పణ నువ్వి, అప్పుడు ఈ తెగులు ఆగుతుంది. మనం చూస్తాము దావీదు రాజు వెళ్ళి ఆ యెబోనీల్ థ్రెషింగ్ ఫ్లోర్ అక్కడికి వెళ్ళి అక్కడ అడుగుతాడు, నాకు ఈ స్థలం కావాలి, నేను దేవునికి బలి అవ్వాలి. ఆ ల్యాండ్ లార్డ్ అంటాడు, ఆ స్థలం ఓనర్ అంటాడు, ఉచితంగా తీసుకో అయ్యా, ఉచితంగా తీసుకో, నీకు స్థలం మాత్రం ఏంటి, నీకు బలికి పశువులు కూడా ఇస్తాను, బలి అర్పణ కూడా సిద్ధపరుస్తాను, బలిపీఠాన్ని కూడా సిద్ధపరుస్తాను అంటే దావీదు అంటాడు, నా దేవునికి ఓరకు వచ్చింది, నేను అవ్వను. ఏమన్నాడు మళ్ళీ చెప్పండి? ఈరోజు చాలామందికి దేవునికి ఓరకు వచ్చింది ఇస్తానికి రెడీ, కష్టపడింది ఇస్తానికి రెడీ కాదు. దావీదు దగ్గర నేర్చుకోవాల్సింది. ఆయన అంటాడు, ఓరకు వచ్చింది నేను దేవునికి ఇస్తాను, ఏం లాభం ఉంది? నా అర్పణ అవ్వాలి, నా త్యాగాన్ని అవ్వాలి, నా బలి అర్పణ. బర్న్ సాక్రిఫైస్ ఇస్ ఆల్వేస్ సిన్ ఆఫరింగ్. బలి అర్పణ ఎప్పుడు పాపానికి బలి అర్పణ, సిన్ ఆఫరింగ్. మనం చూస్తాము ఆయన ఆ స్థలానికి వెల చెల్లించి కొని ఆ స్థలంలో బలిపీఠాన్ని కట్టి అక్కడ నుండి ఆయన బలి ఇచ్చిన వెంటనే ఉగ్రత ఆగిపోతుంది. అంతవరకు కత్తి తీసుకుని చంపే దూత చంపుతాం ఆగిపోతుంది. దేవుని కోపము చల్లారింది. దేన్ని బట్టి? బలి. దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు. తప్పు చేసి దానికి ఏం చేశాడు? బలి ఇచ్చాడు. కానీ ఆ తప్పు కీడు మేలుగు దేవుడు మార్చాడు. ఎలా తెలుసా? ఏ స్థలం అయితే సొలొమోను కట్టిన స్థలము ఇశ్రాయేల్లో ఈరోజు వరకు ఉంది, ఆ స్థలం ఎక్కడ కట్టబడిందంటే ద సేమ్ థ్రెషింగ్ ఫ్లోర్. ఎక్కడైతే దావీదు పాపానికి బలి అర్పణ ఇచ్చాడో అదే స్థలంలో కట్టబడింది. దేవుడు అదే స్థలాన్ని కోరుకున్నాడు. అదే స్థలంలో అతి పరిశుద్ధ స్థలము
కట్టబడింది దేవుడు నివసించే స్థలంగా మారింది. మనం తప్పులు చేస్తాము కానీ దేవుడు అంటాడు, నీ తప్పులు కూడా నా మేలుకు మార్చుకుంటాను పో, నీ తప్పులు కూడా నా మహిమ కొరకు మారుస్తాను పో. నీవు బుద్ధి తెచ్చుకుని నీవు నీ తప్పుల్ని నా దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే దాన్ని నీకు మేలుగా మారుస్తాను పో. ఈరోజు మన జీవితంలో కూడా ఎంతోమంది తప్పులు చేశామండి. ఎన్నో చేయకూడని చేసాము, కంగారుపాటు పనులు చేసాము, దేవుని బాధపరిచేది, దేవునికి విరోధమని చేసాము. కానీ ఎప్పుడైతే క్షమాపణ అడిగామో మనం అనుకుంటున్నాం ఇంక అంతే, పోయింది అనుకుంటున్నాం. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే, నమ్మదగిన దేవుడు మన కీడుని మనకు మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా చెప్తాం ఒకసారి. ఈరోజు మీ జీవితంలో నాకు ఏది కష్టమో అని మీరు ఏడుస్తున్నారో, ఏది పొరపాటు అయిపోయిందని మీరు పశ్చాత్తాపడుతున్నారో, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అది మీ మంచికి మీ మేలుకు నేను మారుస్తాను. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా?